బస్టర్స్ సెలబ్రేషన్స్లో నాగబాబు గారి మాటలు విన్నాము. సార్ థ్యాంకింగ్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మనకి మామూలుగానే ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనే పదాలు వినగానే గుర్తొచ్చే పేరు ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంతమంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ అంటారు. అలాంటిది ఆయన ఇంట్లో ఉన్న వారిని ఇంకెంత ఇన్స్పైర్ చేసి ఉంటారు కదా. సో అటువంటి ఒక బ్యూటిఫుల్, ఇన్స్పిరేషనల్ అండ్ వండర్ఫుల్ ఏవి ఒకటి రెడీ చేశాము. సో ఇప్పుడు ఒక్కసారి ఆలస్యం చేయకుండా ఆ ఏవి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. నాగబాబు ఏం అవ్వాలని తర్వాత నేను కోరుకున్నది. నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తరాలు మారిన తరగని అభినేత, మనందరి మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు వెండి తెరకు ఒక కొత్త అర్జాన్ని, అంతులేని ఇంద్రజాలాన్ని పరిచయం చేసిన ఆ మహానాయకుడే. కొన్ని బంధాలు రక్త సంబంధాన్ని మించి ఉంటాయి, మరికొన్ని ప్రయాణాలు చరిత్రను సృష్టిస్తాయి. అప్పట్లో ముకుంద చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ చిరుగారిలాగే ప్రతి విషయంలోనూ అదే అంకిత భావం, క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న రొటీన్ కు ఎప్పుడూ కట్టుబడిపోకుండా కంచె, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం, గద్దలకొండ గణేష్, అలాగే దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుండి ఒక డిఫరెంట్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్. ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్. నాకు తెలిసి ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది. అది కేవలం అవకాశం రావడం కాదు, అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, మీ దీవెనలు పొందాడు. ఈ రోజున ఈ స్థాయిలో, ఈ స్టేజ్ మీద ఉన్నాడు. ఇప్పుడు అదే కోవలో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరియన్ కనకరాజు చిత్రం కూడా ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్ గా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్, క్యారెక్టరైజేషన్ చూస్తుంటే చిరంజీవి గారి వింటేజ్ క్లాసిక్ పున్నమి నాగు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ప్రేక్షకులు ఎంతో మురిసిపోతున్నారు. కొరియన్ కనకరాజులో వరుణ్ ను అలా పక్కన పెట్టి చూస్తూ చాలా మంది ఈ సినిమాలో వరుణ్ చిరంజీవి గారి పున్నమి నాగు సినిమాలో చిరులా ఉన్నాడని ప్రశంసిస్తున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారి బాటలోనే నడుస్తూ ఆయన ఆశీస్సులతో మరింత ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాలోనూ నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజు కొరియన్ కనకరాజు విజయాన్ని ఆస్వాదిస్తూ వరుణ్ తేజ్ సక్సెస్ లో భాగం కావడానికి మనతో విచ్చేసి ఆయనను అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇలా నుంచుని ఇలా స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకుని ఇంత పెద్దవాళ్ళ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మా పెద్దనాన్న చిరంజీవి గారు. బాబాయ్ ఎక్కడున్నా, బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నారు. ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. అలాగే చరణ్ కానీ, బన్నీ అన్న కానీ, తేజ్ కానీ ఎప్పుడూ నాకు వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ నా వెనకాల ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెగా లెగసీ, మోస్ట్ వర్సటైల్ జర్నీ. టాలీవుడ్ గర్వించదగ్గ ఈ అద్భుతమైన ప్రయాణం ఇలాగే దిగ్విజయంగా సాగిపోవాలని కోరుకుందాం. మాకు మరో బిడ్డ చాలా చాలా కరెక్ట్. 6 అడుగుల 3 అంగుళాల అందగాడు అంటలో ఏమాత్రం అతిశక్తి కాదు.